హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంజల్ బ్రోకింగ్ యాప్లో ట్రేడింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఏంజల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసి అసలు ఎలా ట్రేడింగ్ చేయాలో తెలియని వాళ్ళ కోసం ఈ డెమో. సో ఏంజల్ బ్రోకింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవుతారు కదా, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ డిస్కవర్, వాచ్ లిస్ట్, పోర్ట్ఫోలియో, ఆర్డర్స్, ఫండ్స్ అని ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ట్రేడింగ్ చేయాలి అంటే ఇక్కడ ఫండ్స్ యాడ్ చేయాలి. ఫండ్స్ యాడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే స్క్రిప్ట్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ని ఇక్కడ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. వాచ్ లిస్ట్లో యాడ్ చేయకపోయినా డైరెక్ట్ అక్కడి నుంచి కూడా బై చేయొచ్చు. బట్ ఇక్కడ వాచ్ లిస్ట్లో యాడ్ చేస్తే మీరు మాటిమాటికి మళ్ళీ వాచ్ లిస్ట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి బై కానీ సెల్ కానీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వాచ్ లిస్ట్లో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో వాచ్ లిస్ట్లో యాడ్ చేయడానికి ఇక్కడ పైన సర్చ్ సింబల్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయాలి. మీరు ఏ స్క్రిప్ట్ బై చేయాలనుకుంటున్నారో, లైక్ ఏ స్టాక్ బై చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జేఎస్డబ్ల్యూ స్టీల్ టైప్ చేస్తున్నాను. సో జేఎస్డబ్ల్యూ స్టీల్ అనగానే ఇక్కడ మనకి చాలా రకాలుగా వచ్చాయి. బట్ ఇందులో మనం ఎలా సెలెక్ట్ చేయాలి అంటే, మనం ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా రకాల సెగ్మెంట్స్ ఉంటాయి. లైక్ ఈక్విటీ, క్యాష్, ఆప్షన్స్, ఫ్యూచర్స్, కమోడిటీ, ఇలా చాలా ఉంటాయి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఈక్విటీ, ఇంట్రాడే, క్యాష్ ఎలా చేయాలో చెప్తాను. సో కింద ఉన్నవన్నీ కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనమాట. బట్ మనం ఇప్పుడు ఈక్విటీ, ఇంట్రాడే, క్యాష్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జేఎస్డబ్ల్యూ స్టీల్ పైన ట్యాప్ చేయగానే మనకి ఎన్ఎస్సి, బిఎస్సి అండ్ కింద వచ్చేసి ఫ్యూచర్స్, ఆప్షన్స్ అని మనకు కనిపిస్తున్నాయి. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయాలి అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి. బట్ క్యాష్లో అయితే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా ట్రేడ్ చేయొచ్చు. సో క్యాష్లో వచ్చేసి ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అని ఉన్నాయి. సో ఎన్ఎస్సిలో అయినా మీరు బిఎస్సిలో అయినా కూడా ట్రేడ్ చేయొచ్చు. నేను ఎన్ఎస్సి సెలెక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ వచ్చేసి ఆప్షన్స్ ప్రీమియమ్స్ అనమాట. ఇందులో పిఈ, సిఈ అని ఉంటాయి. పిఈ అంటే పుట్, సిఈ అంటే కాల్. సో మీరు ఒకవేళ ఆప్షన్స్ చేస్తున్నట్టయితే ఇందులో మీరు ఏ ప్రీమియం చేయాలి అండ్ దానికి ప్రైస్ అండ్ డేట్స్ కూడా ఉంటాయి, ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. సో అది సెలెక్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. బట్ నేను ఇప్పుడు ఈక్విటీ, ఇంట్రాడే, క్యాష్లో ఎలా ట్రేడ్ చేయాలో చెప్తున్నాను. సో ఇక్కడ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎన్ఎస్సి పైన ట్యాప్ చేశాను అండ్ మనకి ఇక్కడ బై, సెల్ అండ్ ఆప్షన్స్ వచ్చాయి. బై పైన క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 క్వాంటిటీ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద మనకి లిమిట్ అండ్ మార్కెట్ అని ఉన్నాయి కదా. సో లిమిట్ అండ్ మార్కెట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు పైన ఇక్కడ మనం ప్రైస్ చూడొచ్చు, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎక్కడ ట్రేడింగ్ అవుతుంది అని. 581.50-70 మధ్యలో ట్రేడింగ్ అవుతుంది. సో లిమిట్ సెలెక్ట్ చేస్తే మనం ఏ ప్రైస్లో బై చేయాలనుకున్నామో ఆ ప్రైస్లో బై చేయొచ్చు. అంటే అక్కడ ట్రేడింగ్ అవుతున్న ప్రైస్తో మనకి సంబంధం లేదు. ఒకవేళ 581లో మీరు బై చేయాలి అనుకున్నా కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. బట్ మార్కెట్ సెలెక్ట్ చేస్తే ప్రెజెంట్ ఎక్కడ ట్రేడింగ్ అవుతుందో అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 581.70 చూసారు, బట్ మార్కెట్ సెలెక్ట్ చేసి మీరు ట్యాప్ చేసేలోపు సమ్టైమ్స్ ప్రైస్ జంప్ అవుతుంది. సో అది మీరు ట్యాప్ చేసేలోపు 583కి వెళ్ళినా కూడా అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అలా కాకుండా తక్కువ ప్రైస్లో మీరు బై చేయాలి అనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు 581.70 ట్రేడింగ్ అవుతుంది, బట్ మీరు 581లోనే బై చేయాలి అనుకున్నారు. సో అప్పుడు లిమిట్ సెలెక్ట్ చేసి ఇక్కడ 581 ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెలివరీ, మార్జిన్, ఇంట్రాడే అని ఉన్నాయి కదా. సో డెలివరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ మీరు ఈరోజు బై చేసి రేపు కానీ 1 వీక్ తర్వాత కానీ ఒక 1 ఇయర్ తర్వాత కానీ, అంటే మీరు ఎప్పుడైనా సెల్ చేసుకోవచ్చు. అది మీ పోర్ట్ఫోలియోలో హోల్డింగ్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్జిన్. మార్జిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో 5,000 మాత్రమే ఉన్నాయి, అంటే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ఎక్కువగా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ మీ దగ్గర 5,000 మాత్రమే ఉన్నాయి, బట్ మీరు ఒక 15,000 వర్త్ క్వాంటిటీ మీరు బై చేయొచ్చు. సో దాన్ని మార్జిన్ ట్రేడింగ్ అంటారు. అండ్ ఇలా మార్జిన్ ట్రేడింగ్లో మీరు ట్రేడ్ చేస్తున్నందుకు మీకు ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. మీరు ఎన్ని రోజులు ఆ స్టాక్స్ని హోల్డ్ చేస్తే అన్ని రోజులు మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్రాడే. ఇంట్రాడే అంటే ఒక స్టాక్ ఈరోజు బై చేసి ఈరోజే సెల్ చేయడం. ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఒక స్టాక్ బై చేస్తారు. సో అది 3:15 లోపు మీరు సెల్ చేసేసేయాలి. ఒకవేళ మీరు సెల్ చేయకపోయినా కూడా, ఒకవేళ మీరు ఇంట్రాడే సెలెక్ట్ చేసి ఆ స్టాక్ బై చేసి ఉంటే కంపెనీ ఆటోమేటిక్గా మీ స్టాక్ని సెల్ చేసేస్తుంది. సో దట్ ఈస్ ఇంట్రాడే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంది కదా, బై పైన ట్యాప్ చేసి కన్ఫర్మ్ బై ట్యాప్ చేయాలి. సో ఇప్పుడు కన్ఫర్మ్ బై ట్యాప్ చేయగానే అది వచ్చేసి ఆర్డర్స్లో
పెండింగ్లో ఉంటుంది. సో ఇప్పుడు దీనికి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టడానికి మనం దీన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెర్చ్లో JSW స్టీల్ అని ట్యాప్ చేసి ఇక్కడ ట్యాప్ చేయగానే వాచ్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టవచ్చు. సో JSW పైన ట్యాప్ చేసి సెల్ ట్యాప్ చేశాను. అండ్ ఇందాక మనం 5 క్వాంటిటీ ఇచ్చాం కదా. అండ్ ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టడానికి కింద అడ్వాన్స్ ట్రేడ్ అని ఉంది కదా, సో అక్కడ ట్యాప్ చేయాలి. సో ఇప్పుడు మనకి పైన స్టాప్ లాస్ అనే ఆప్షన్ వచ్చింది. సో స్టాప్ లాస్ పైన ట్యాప్ చేయాలి. అండ్ ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి అంటే మనం 581లో బై చేసాం కదా, సో 577 స్టాప్ లాస్ ఇస్తున్నాను. అండ్ ప్రైస్ కూడా 577 ఇచ్చాను. ఇక్కడ మీరు 5-10 పైసా డిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు స్టాప్ లాస్కి ట్రిగ్గర్కి, లేదా సేమ్ ప్రైస్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెల్ పైన ట్యాప్ చేసి కన్ఫర్మ్ సెల్ ట్యాప్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టార్గెట్. అగైన్ JSW స్టీల్ పైన ట్యాప్ చేసి సెల్ సెలెక్ట్ చేశాను. అండ్ క్వాంటిటీ దగ్గర 5 ఇచ్చాను. సో టార్గెట్ వచ్చేసి 590. 581లో బై చేసాము. ఒకవేళ టార్గెట్ హిట్ అయితే 9 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో 590 టార్గెట్ ఇచ్చాను. అండ్ ఇక్కడ మీరు డెలివరీ చేశారా, మార్జిన్లో చేశారా, ఇంట్రాడే చేశారా చూసుకోవాలి. బై చేసేటప్పుడు మీరు ఏది సెలెక్ట్ చేస్తే సెల్ చేసేటప్పుడు కూడా అదే సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు డెలివరీ బై చేసి ఇంట్రాడేలో సెల్ చేస్తే లాస్ అవుతుంది. సో మీరు బై చేసేటప్పుడు ఏది సెలెక్ట్ చేస్తే సెల్ చేసేటప్పుడు కూడా అదే చూసుకొని సెలెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ సెల్ పైన ట్యాప్ చేసి కన్ఫర్మ్ సెల్ క్లిక్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పెండింగ్లో ఉంటాయి. స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెండింగ్లో ఉంటాయి. ఒకవేళ మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినట్టయితే ఇక్కడ పొజిషన్స్లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ కమోడిటీ, కరెన్సీ, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. మీరు ఏ సెగ్మెంట్ చేస్తే ఆ సెగ్మెంట్ వైజ్ ఇక్కడ మీరు ఈ పొజిషన్స్ని చూసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ మాత్రం ఇక్కడ పెండింగ్లో కనిపిస్తాయి. పొజిషన్స్లో వచ్చేసి మీకు ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇది ఈక్విటీ ఇంట్రాడే క్యాష్ ట్రేడింగ్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వారు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్రెడీ డీమ్యాట్ అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా అదే నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రీ స్టాక్ మార్కెట్ టిప్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.